ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్ల కొర్రీలు, లారీల కొరత రైతులకు శాపంగా మారింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ మనకు అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుంది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు పూర్తి కావాల్సినప్పటికీ కూడా ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు దర్శనం ఇస్తున్నాయి. మనం విజువల్స్ చూడవచ్చు. నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఓ గ్రామంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అంతా కూడా ఇంకా కొనుగోలుకు సిద్ధంగా ఉంది. తరుగు పేరిట ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇక లారీల కొరత, ప్రధానంగా లారీల కొరత, హమాలీల కొరత ఈ ధాన్యం కొనుగోలుకు ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా సీఎం రివ్యూ తర్వాత ధాన్యం కొనుగోలు కొంత వేగం పెరిగిందని చెప్పొచ్చు. అంటే ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 11 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దీనికి సంబంధించి 30 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 1200కు పైగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 60 to 70% మాత్రమే కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ అంతా సవ్యంగా జరిగి కొనుగోలు కాంటాలు పూర్తయి లారీ వచ్చినా వెళ్ళిన లారీ తిరిగి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా గ్యారంటీ లేని పరిస్థితి. 3, 4, 5 రోజులు కూడా ధాన్యం లోడ్తో వెళ్ళిన లారీలు మిల్లుల వద్ద వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఈ ధాన్యం దిగుబడి కూడా పెరగడంతో మిల్లులకు సంబంధించి ఆ స్థలం కూడా లేకపోవడంతో తాజాగా ఒక 15 అదనపు డౌన్లోడ్ పాయింట్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ మిల్లులో స్థలం లేకపోవడంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల నుంచి తరలించిన ధాన్యాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డౌన్లోడ్ పాయింట్స్ వద్ద వడ్లను దించే ఏర్పాటు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఈ సీజన్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. తాలు సమస్య పేరుతో వాళ్ళ వేధింపులు తప్పలేదు. కాంటాలు ఆలస్యమయ్యాయి. కాంటాలు అయిన తర్వాత కూడా లోడింగ్ జరగలేదు. లోడింగ్ జరిగినప్పటికీ కూడా మిల్లుల వద్ద ధాన్యం దింపుకోవడానికి ఆలస్యం కావడంతో రైతులు దాదాపుగా సరాసరిన ఒక రైతు 30 రోజుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన తర్వాత వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ధాన్యం తడిస్తే తీవ్రంగా రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని రైతులు వేడుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. దాదాపుగా 30 నుంచి 40 రోజుల వరకు ధాన్యం కొనుగోలు కోసం కొనుగోలు కేంద్రాల వద్ద వెయిట్ చేయాల్సి రావడంపై రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.